పేజ్ నెంబర్ 10. ఈ 10th పేజీలో ఏముందో చూద్దామా ఒకసారి. ఫస్ట్ ఈ పిక్చర్స్ చూడండి, దీనిపైన ఏం రాసిందో చూద్దాం. Write the names of animals and birds in the boxes and color them. One is done for you. మీరు ఇక్కడ ఏం రాయాలంటే యానిమల్స్ నేమ్స్ రాయాలి, బర్డ్స్ నేమ్స్ రాయాలి, తర్వాత వాటికి కలర్ వేయాలంట. ఇక్కడ మన కోసం ఒకటి చేయబడింది, మిగతా ఇక్కడ ఉన్న అన్ని కూడా మనం చేయాలి. ఇటువైపు ఈ పేజీలో కొన్ని బర్డ్స్ ఇచ్చారు, యానిమల్స్ ఇచ్చారు. వాటి గుర్తుబట్టి మనం వాటి పేర్లు రాయాలి, తర్వాత వాటికి కలర్ కూడా చేయాలి. చాలా బాగుంటుంది కదా ఈ పని. మనకు అందరి దగ్గర క్రేయాన్స్ దగ్గర పెట్టుకోండి. కలర్ పెన్సిల్స్ ఉంటే కలర్ పెన్సిల్స్తో కూడా వేయచ్చు. సరే, ఫస్ట్ యానిమల్ ఏముంది చూద్దాం. బి, క్యాపిటల్ బి, స్మాల్ బి ఉంది. బి ఫర్ ఇక్కడ బియర్ ఇచ్చారు. బియర్ అంటే ఎలుగుబంటి, బిఈఏఆర్ బియర్. దీని పేరు రాసిండ్రు బిఈఏఆర్ అని. దీనికి కలర్ కూడా బ్లాక్ కలర్ వేశారు. అయితే నెక్స్ట్ మనం చేయాల్సింది ఈ పిక్చర్. ఇదేంటి? ఆర్, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. ఆర్ ఫర్ ర్యాబిట్, RABBIT, ర్యాబిట్. ర్యాబిట్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. దీనికి మనం కలర్ వేయకున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే వైట్ కలర్లో ఉంటుంది కదా ర్యాబిట్. మీరు ఎప్పుడైనా చూసారా ర్యాబిట్ని? దాని చెవులు చాలా పెద్దగా ఉంటాయి. ఆర్, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. దిస్ ఈజ్ ఎ ర్యాబిట్. గుర్తుపట్టారు కదా. తర్వాత నెక్స్ట్ ఇంకో పిక్చర్కి వెళ్దాం. ఇది ఏంటిది? ఇది లయన్. ఎల్ ఫర్ లయన్, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్, LION, లయన్. మనము కలర్స్ తర్వాత చేద్దామా? ఫస్ట్ అన్ని నేమ్స్ రాసుకుంటూ లెటర్స్ నేమ్స్ మెన్షన్ చేసిన తర్వాత మన యానిమల్ గుర్తుపట్టిన తర్వాత చివరికి మనం కలర్ వేద్దాము. ఇప్పుడు LION, లయన్. తర్వాత ఇది ఫిష్. ఫిష్ స్పెల్లింగ్ వచ్చా మీకు? FR ఫిష్, FISH ఫిష్, క్యాపిటల్ F, స్మాల్ f, FISH ఫిష్. ఫిష్ ఎక్కడ ఉంటుంది? వాటర్లో ఉంటుంది. వాటర్లో అది స్విమ్మింగ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇదేంటి? జిరాఫీ, క్యాపిటల్ G, స్మాల్ g, GIRAFFE, జిరాఫీ. జిరాఫీ యొక్క నెక్, మెడ చాలా పొడవుగా ఉంటుంది. చూడండి. జిరాఫీ తర్వాత నెక్స్ట్ ఇదంతా మనకు తెలిసిందే, మనం అంతా కూడా దీనిలాగే చేస్తాం కదా. మంకీ, M ఫర్ మంకీ, క్యాపిటల్ M, స్మాల్ m, MONKEY, మంకీ. మంకీస్ ఏం చేస్తాయి? ఈ చెట్టు మీద నుండి ఆ చెట్టుకి దూకుతుంటాయి, అల్లరి పనులు చేస్తుంటాయి, కామ్గా కూర్చోవు కదా. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ పేజ్ నెంబర్ 11లోకి వెళ్దాం. ఇక్కడేమో యానిమల్స్ ఇచ్చారు అన్ని, ఇక్కడ బర్డ్స్ ఇచ్చారు. ఈ బర్డ్స్ నేమ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. డక్, క్రో, ఈగిల్, హ్యాన్, ప్యారెట్, అవున్, ఓల్ అని కూడా అంటారు. బర్డ్స్ చూడండి, ఫస్ట్ ఇచ్చిన బర్డ్ పేరు వాళ్ళే రాశారు. ఏంటి? ఈగిల్. ఈగిల్ అంటే ఒక పెద్ద గద్ద. ఇది కోడి పిల్లల్ని ఎత్తుకెళ్తుంది కదా, చిక్స్ ని. మీరు ఎప్పుడైనా చూసారా? క్యాపిటల్ E, స్మాల్ ఈ ఫర్ ఈగిల్. ఇక్కడ ఇదేంటి? ఇది కూడా అందరికీ తెలిసిందే. ఏంటిది? ఇది ప్యారెట్. క్యాపిటల్ P, స్మాల్ p, PARROT, ప్యారెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ కూడా ఇచ్చారు, రాకుంటే చూసి రాయండి. తర్వాత ఇదేంటి? గుర్తుపట్టారా? క్రో, కాకి. కాకి ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్. సి, క్యాపిటల్ C, స్మాల్ c, CROW, క్రో. చూడండి స్పెల్లింగ్, క్రో. తర్వాత ఇక్కడ చూద్దాం. ఇదేంటి? హెన్. మన ఇంట్లలో చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఇది. హెన్ అంటే కోడి పెట్ట. H ఫర్ హ్యాన్, క్యాపిటల్ H,
స్మాల్ హెచ్. హెన్ స్పెల్లింగ్ చూడండి, ఇక్కడ ఉంది HEN hen. HEN hen. ఓకే. తర్వాత ఇదేంటి డక్. D ఫర్ డక్, క్యాపిటల్ D ఈ బాక్స్ లో, ఇక్కడ స్మాల్ d రాయండి. DUCK డక్ స్పెల్లింగ్ ఇక్కడ చూసుకుంటూ రాయండి రాకపోతే. ఓకే. ఇదేంటి ఔల్. OWL. ఔల్ అంటే గుడ్లగూబ. ఎవరైనా గట్టిగా చూస్తుంటే ఏమంటే అమ్మ గుడ్లగూబలాగా చూస్తుంది అంటారు కదా, దాని కళ్ళు పెద్దగా ఉంటాయి. ఓ, క్యాపిటల్ O, స్మాల్ O. OWL ఔల్ స్పెల్లింగ్ వచ్చి OWL ఔల్. వెరీ గుడ్. అయితే నేను ఒకదానికి కలర్ చేస్తాను చూడండి. ప్యారెట్ కలర్ చేద్దాం. ప్యారెట్ ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా. దాని బీక్, ముక్కేమో రెడ్ కలర్ లో ఉంటుంది. చూడండి, గ్రీన్ కలర్ వేద్దాం. మీరు కూడా నీట్గా ఆ లైన్ దాటి రావద్దు బయటికి, అంత నీట్గా వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, బాగుంది కదా ప్యారెట్ కలర్ గ్రీన్ గా. ఓకే, ఇప్పుడు బీక్ కు కలర్ వేద్దాం. బీక్ ఏ కలర్ లో ఉంటుంది? రెడ్ కలర్ ఉంటుంది. RED రెడ్. GREEN గ్రీన్. RED రెడ్ కలర్. ఎంత బాగుందో కదా. ఓకే, నేను దీనికి కలర్ వేసాను. మిగతా వాటికి మీరు వేస్తారా? మిగతా బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ మీరు కలర్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఒకసారి నేను పిక్చర్స్ అన్ని యానిమల్స్ బర్డ్స్ నేమ్స్ ఒక్కసారి చదువుతాను, జాగ్రత్తగా చూసి మీరు నేర్చుకోండి. BEAR బియర్, ఎలుగుబంటి. RABBIT ర్యాబిట్, కుందేలు. LION లయన్, సింహము. FISH ఫిష్, చేప. GIRAFFE జిరాఫీ, ఇది జిరాఫీ. MONKEY మంకీ, కోతి. ఇక్కడ బర్డ్స్ చూద్దాం. ఈగిల్. EAGLE ఈగిల్ అంటే గద్ద. PARROT ప్యారెట్, రామచిలుక. CROW క్రో అంటే కాకి. HEN హెన్ అంటే కోడి పెట్ట. DUCK డక్ అంటే బాతు. OWL ఔల్ అంటే గుడ్లగూబ. మనం వీటి కలర్స్ ఇస్తే ఇవి చాలా అందంగా ఉంటాయి. మనం ప్యారెట్ కి కలర్స్ వేసినప్పుడు ఎంత బాగుంది, ఈగిల్ ఎంత బాగుంది కదా. మీరు కూడా మీకు నచ్చిన కలర్ అంటే మనం చూస్తున్నప్పుడు క్రోకు గ్రీన్ వేయలేక ఏం వేస్తాం? క్రో అంటే కాకి. కాకి బ్లాక్ కలర్ లో ఉంటుంది. మీరు వాటికి తగ్గ కలర్లు వేయించుకొని వేస్తే చాలా అందంగా కనిపిస్తాయి. అందరూ ప్రాక్టీస్ చేయండి, వేయండి. ఇది చేస్తుంటే మీకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎక్సర్సైజ్ చేద్దాం. ఏం రాసింది చూద్దాం. We see different animals and birds in nature. Can you write their names? One is done for you. చూడండి, మనం ప్రకృతిలో ఎన్నో రకాల యానిమల్స్ బర్డ్స్ అన్నీ కూడా చూస్తాం కదా. అయితే వాటి పేర్లు మీరు రాయండి. కెన్ యూ రైట్ దేర్ నేమ్స్? మీరు రాయలేస్తారా అంటే మీకు తెలిసినవి ఉంటే రాయండి. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. లయన్ అనేది మన ప్రకృతిలో ఉంటుంది, అంటే కొన్ని ఫారెస్ట్లో ఉంటాయి, కొన్ని మన చుట్టూ కూడా ఉంటాయి. మీకు తెలిసిన ఏమైనా బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ రాయండి. యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ ద జూలో కూడా ఉంటాయి కదా, మనం కొన్ని చూసాంగా జూలో. మీరు బయట చూడకపోయినా జూలో చూసిరుగా, జూలో చూసినవి రాయండి. ఇప్పుడు ఇక్కడ లయన్ ఉంది కదా, రాసాం. ఇంకోటి రాద్దాం, మంకీ రాయండి. మంకీ. మనం జూలో ఉన్నాయి చూద్దాము. ఓకే, క్యామెల్. హార్స్. HORSE హార్స్. టైగర్.
టైగర్, Tiger, టైగర్. స్క్విరల్, SQUIRREL, స్క్విరల్ అంటే ఉడత. ఉడత కూడా మనం చూసాం. ర్యాబిట్ రాయండి, RABBIT, ర్యాబిట్. తర్వాత ప్యారెట్, PARROT, ప్యారెట్. ఓకే, ఇంకా మీకు వస్తే ఇంకా కూడా రాయొచ్చు. నాకు కనిపించినవి జూలో నేను రాశాను. ఏంటి? లయన్, క్యామెల్, హార్స్, టైగర్, స్క్విరల్, మంకీ, ప్యారెట్, ర్యాబిట్. ఓకేనా? ఇక్కడ ఏమనుంది? యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ ద జూ. జూలో ఉన్నటువంటి యానిమల్స్, బర్డ్స్ని మనం చూసుకుంటూ రాసాం. ఇంకా చాలా యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకో నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. పేజీ నెంబర్ 12లో ఏమి ఇచ్చారు? సింగ్, డాన్స్ అండ్ యాడ్ లైన్స్. అంటే పాడండి, డాన్స్ చేయండి, ఇంకా ఈ వీటికి లైన్స్ యాడ్ చేయండి అని అంటున్నారు. మనమే ఇదంతా రాసుకుంటూ పాడాలి, డాన్స్ కూడా చేయాలి. ఏమి? జస్ట్ లైక్ దిస్ అనేది ఇది ఒక సాంగ్. దీన్ని మనం డాన్స్ చేసుకుంటూ పాడాలంట. ఏంటట ఇది? ద మంకీస్ ఆర్ జంపింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. ద పీకాక్స్ ఆర్ డాన్సింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. ద ఎలిఫెంట్స్ ఆర్ స్టాంపింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. ఈ విధంగా ఏంటి? మంకీస్ అంటే జంపింగ్ చేస్తున్నాయి. ఎలా అంటే ఈ చెట్టు మీద నుండి ఈ చెట్టు. పీకాక్స్ అంటే నెమలు. ఇక్కడ ఉన్నాయిగా నెమళ్ళు, ఎలా డాన్స్ చేస్తున్నాయి? ఇట్లా పురి విప్పి, నెమలి పింఛ మొత్తం విప్పేసి అది డాన్స్ చేస్తుందంట. ఈ విధంగా జస్ట్ లైక్ దిస్ అంటే ఈ రకంగానే అర్థం. తర్వాత ఎలిఫెంట్స్ ఆర్ స్టాంపింగ్. స్టాంపింగ్ అంటే కాలు గట్టిగా నేలకు తన్నడం, దాన్ని స్టాంపింగ్ అని అంటారు. ఈ విధంగా చూడండి, కాళ్ళు లేపి గట్టిగా నేలకు కొడుతుంది, దాన్ని స్టాంపింగ్ అని అంటారు. ఎలిఫెంట్స్ ఏం చేస్తున్నాయి? స్టాంపింగ్. పీకాక్స్ ఏం చేస్తున్నాయి? డాన్సింగ్. మంకీస్ ఏం చేస్తున్నాయి? జంపింగ్. మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. ద మంకీస్ ఆర్ జంపింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. ద పీకాక్స్ ఆర్ డాన్సింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. ద ఎలిఫెంట్స్ ఆర్ స్టాంపింగ్ just like this, just like this. Add more lines to the song. మనం ఇంకా ఈ సాంగ్ను పొడిగించడానికి ఇంకా కొన్ని పదాలు యాడ్ చేయాలి. ఇక్కడ మనకు ద ఫ్రాగ్ అని ఇచ్చారు కదా, ఫ్రాగ్స్ ఏం చేస్తాయి అనేది కూడా ఇచ్చారు. హాపింగ్ అంటే దూకడం. ద ఫ్రాగ్స్ ఆర్ హాపింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్ అనేది అన్నిటికీ వాడిందే కాబట్టి ఇక్కడ కూడా మనం జస్ట్ లైక్ దిస్ అని రాసాము. తర్వాత ద బర్డ్స్ ఆర్ అన్నారు. ద బర్డ్స్ అంటే పక్షులు. పక్షులు ఏం చేస్తాయి? ఎగురుతాయి. అంటే ఫ్లయింగ్. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. ద ఫిషెస్ ఆర్ స్విమ్మింగ్ జస్ట్ లైక్ దిస్, జస్ట్ లైక్ దిస్. ఓకే, మీరు మళ్ళీ ఒకసారి చదువుతా మొత్తము, మీరు నీట్గా రాసుకోండి. ద మంకీస్ ఆర్ జంపింగ్ just like this, just like this. The peacocks are dancing just like this, just like this. The elephants are stamping just like this, just like this. Add more lines to the song. Malli kalpisi chudam. The frogs are hopping just like this, just like this. The birds are flying just like this, just like this. The fishes are swimming just like this, just like this. ఈ విధంగా మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. మీరు మంచిగా పాడండి. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 13. 13లో ఏంటంట? స్టోరీ టైం. చిల్డ్రన్, స్టోరీస్ అంటే మీకు ఇష్టమా? చూడండి ఇక్కడ, ఏ మౌస్ అండ్ ఏ స్నేక్. స్టోరీ నేమ్ ఏంటి? ఏ మౌస్ అండ్ ఏ స్నేక్. ఒక ఎలుక మరియు పాము. స్నేక్ అంటే పాము, మౌజ్ అంటే ఇక్కడ ఎలుక.
look at the picture story, tell the story to your friends in the group and present it before the class. ఫస్ట్ మీరు ఇదంతా పిక్చర్ బాగా చూడండి, చూడగానే మనకు కొంచెం అర్థమవుతుంది కదా దాని స్టోరీ ఏంటో తెలుస్తుంది. ఈ స్టోరీ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, మీ గ్రూప్లో ఇది ప్రజెంట్ కూడా చేయొచ్చు. ఏంటి మీకు ఏమర్థమవుతుందో చూడండి, ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. పిక్చర్ 1, పిక్చర్ 2, పిక్చర్ 3, పిక్చర్ 4. మనకు ఈ మౌస్ అండ్ స్నేక్ ఈ పిక్చర్ చూసినట్లయితే ఫస్ట్ పిక్చర్లో మనకి ఇదంతా కూడా ఒక ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో ఒక మౌజ్ ఇలా వెళ్తుంటే దానికి ఇక్కడ ఈ పొదల్లో ఈ బుషెస్లో ఒకటి ఏంటో తాడులాగా కనిపిస్తుంది. ఏంటిది అది? ది మౌస్ సా ఏ రోప్ లైక్ ఎ థింగ్. ఒక తాడు కనిపిస్తే ఇది ఏంటో అని ఆలోచిస్తుంది, ఏందబ్బా ఇది అని ఆలోచించి ఈ సెకండ్ పిక్చర్లో ఏముంది, దాన్ని పట్టుకొని లాగుతుంది అన్నట్టు. ద మౌస్ ఈజ్ ట్రయింగ్ టు పుల్ అవుట్ ద రోప్. అదేంటి తాడు అని లాగి చూద్దామని దాన్ని పట్టుకొని లాగుతుంది. అప్పుడు ఏమైంది, ద మౌస్, ఇది మౌస్ కదా, బాగా గట్టిగా లాగింది అన్నట్టు. ద మౌస్ పుల్ అవుట్ ద రోప్ విత్ ఫోర్స్ఫుల్లీ. అప్పుడే బలంగా ఆ తాడును లాక్కుంటూ వెళ్ళింది. ఫోర్త్ పిక్చర్లో ఏం జరిగింది, ఏ స్నేక్ కమ్ అవుట్. సడన్లీ ఏ స్నేక్ కమ్ అవుట్ ఫ్రమ్ ద బుషెస్ విత్ హిస్సింగ్ సౌండ్. చూడండి, పాము ఒక్కసారి దాన్ని లాగేసరికి కోపం వచ్చి బయటకు వచ్చేసింది సడన్గా గట్టిగా. అది పాము ఎలా బుస కొడుతుంటది కదా, కోపంగా బుస కొట్టేసరికల్లా భయపడి పారిపోయింది. ద మౌస్ ర్యాన్ అవే. బాగుందా స్టోరీ? మీకు అర్థమైందా? ఇది పిక్చర్ చూసుకుంటూ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాంగా మన మౌస్ స్నేక్. మౌస్ ఒక రోప్లు ఉంటాయి, ఇదేంటో అని దాన్ని పట్టుకొని గట్టిగా లాగేసరికల్లా ఆ రోప్ కాస్త స్నేక్ అయిపోయింది. చూసి భయంగా పరిగెత్తేసింది. ఇది ఈ స్టోరీ. 13th పేజీలో ఉన్న ఈ స్టోరీ బాగుందా? మీకు నచ్చింది అనుకుంటా. మీరు ఇది మీ ఫ్రెండ్స్కి కూడా ఈ స్టోరీ చెప్పండి, చూపించండి.